నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దయ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మరి నాయనా పాటల ద్వారా మీరు మాకు అనుగ్రహించిన కృపకాయ వందనాలు. నీ దాసి నిలబడుతుండగా దేవా, నీ ప్రజలైన మాకు అక్కడి కలిగినటువంటి నీ మాటలు పరలోకం నుండి మీరు విడుదల చేసి మా హృదయాలను నింపుతూ రమ్మని నాయన తగిన ప్రతిఫలము నీకు ఆరాధించే వరంగా మా హృదయాలను సిద్ధపరుస్తున్నామని మా ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకై కీర్తనలు 66 13వ వచనాన్ని మనము చూద్దాము. కీర్తన 66:13. దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించదను. కింద చాలా విషయాలు రాయబడుతూ వచ్చాయి. ఈ వాక్య భాగంలో ఈ కీర్తన మనం గమనించినప్పుడు దావీదు దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. దేవుని మందిరము ఎందుకు కట్టబడింది, ఎందుకు నిర్మాణం చేయబడింది అంటే నిత్యము ధూపదీప నైవేద్యములు అర్పించుటకు, ఎల్లప్పుడూ ఆరాధన జరుగుటకు. దేవుని మందిరములు ఒకసారి మనం గమనించినప్పుడు చూడండి, ఒకానొక సందర్భంలో దేవుడు ఒక మాట చెబుతాడు. దావీదు ఏ విధంగా దేవుని మందిరం కొరకు అర్పణ ఇస్తూ వచ్చాడంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. దేవుని మందిరము ఇది ఏ విధంగా సొగసుగా నిర్మాణం చేయబడింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగాను ఉండవలను. ఎలా ఉండాలంటే మందిరము చాలా ఘనమైనది. చూడండి ఇక్కడ, దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలని. చాలా విషయాలు ఇందులో రాయబడ్డాయి. దేవుని మందిరము ముందుగా దేవుని యొక్క నామ ఘనత కొరకు కట్టబడింది. దేవుని మందిరములో దావీదు కుమారుడైన సొలొమోను ఈ మందిరమును నిర్మాణం సుమారు 7 సంవత్సరాలు ఈ మందిరాన్ని కట్టించడం జరిగింది. ఎందుకంటే చూడండి, ఇక్కడ దేనికంట మందిరము అని అంటే ఇదే అధ్యాయంలో ఒక భాగాన్ని మనం చూద్దాం. పదవచనం, అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అంటే దేవుని పేరు ఆ మందిరానికి పెట్టబడుతుంది. కాబట్టి మందిరములో దేవుడున్నాడు.
మందిరమును దేవుడు చాలా ఘనముగా ఎంచాడు. అక్కడ ఆ నివాసములో దేవుడు ఉండాలని కోరుకుంటూ వచ్చాడు. ఎల్లప్పుడూ నా కనుదృష్టి అక్కడ ఉంటుంది. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా దానిని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. కాబట్టి దేవుని మనస్సు ఉన్నటువంటి ప్రదేశం, దేవుని మనస్సు మందిరం మీద ఉంది. దేవుని మనస్సు, దేవుడు కోరుకున్న ప్రదేశం, దేవుడు పేరుతో కట్టబడిన మందిరం. అందువల్ల యాకోబుని గురించి మనం చదివినప్పుడు చూడండి, ఆదికాండంలో 35వ అధ్యాయంలో 35వ అధ్యాయంలో ఇక్కడ మనము 7వ వచనం చదవండి. అతడు తన సహోదరుని ఎదుట నుండి, ఆదికాండం 35:7. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టెను. చూడండి, ఇక్కడ ఏల్ బేతేలు అంటే అర్థం ఏంటంట? బేతేలు దేవుడు. ఏం రాయబడింది కింద? బేతేలు దేవుడు అంట. అనగా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యాకోబు కూడా అదే అంటాడు. ఇదిగో నేను నా సహోదరుని దగ్గర నుంచి, అంటే ఏశావు దగ్గర నుంచి ఎందుకు పారిపోయాడు? తండ్రిని నేనే ఏశావునని చెప్పి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆ కారణం చేత అన్న వస్తే నన్ను చంపుతాడనే ఉద్దేశంతో అతడు ఎక్కడికి పారిపోయాడు? తన హారాను ప్రాంతానికి అతడు పారిపోతూ వచ్చాడు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం, మనము లేచి బేతేలుకు వెళ్ళుదము. ఏమని రాయబడింది? 3వ వచనం చివరి భాగంలో ఉంది. మనము లేచి బేతేలుకు వెళ్ళుదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టెదనని చెప్పాను. ఎక్కడైతే నా కష్ట సమయంలో దేవుడు నన్ను ఆదుకుంటూ వచ్చాడో, కష్ట సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడో, నాకు దర్శనమిస్తూ వచ్చాడో, ఆ స్థలానికి మనం వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు. 28వ అధ్యాయం చూద్దారండి. ఈ 28వ అధ్యాయంలో 16వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. దేవుని మందిరం అంటే ఏదో సాధారణంగా కాసేపు వచ్చి కూర్చొని పోవడానికి ఒక విడిది స్థలం కాదు, విశ్రాంతి స్థలం కాదు. ఇది ఎటువంటిది అని అంటే, దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు ఈ స్థలములో ఉన్నది. కాబట్టి దావీదు 66వ కీర్తనలు అంటాడు, నేను నా మొక్కుబడులను తీసుకొని, లేక నా యొక్క దహన బలులను తీసుకొని నా దేవుని మందిరములోనికి వస్తాను. ఇది గొప్ప అనుభవం. కనుక దేవుని పిల్లలమైన మనము దేవుడున్న చోటికి మనం వెళుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, 19వ వచనంలో ఒక మాట, మరియు అతడు 28వ అధ్యాయం ఆదికాండం 19వ వచనంలో ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టాను. బేతేలు అంటే అర్థం ఏంటి? ఇక్కడ కింద భాగంలో దేవుని మందిరము అంటే దేవుడు మందిరము అంటే ఇక్కడ మనం ఏం చూస్తాం?
ఒక గుడారం, ఒక ప్రత్యక్ష గుడారం. పూర్వకాలంలో మోషే ద్వారా నిర్మాణం చేయబడింది ప్రత్యక్ష గుడారం. రాజైన సొలొమోను చేత చేయించబడింది. మరి కర్రలతోనూ, ఇత్తడు, వెండి, బంగారము, ఇనుముతో, చెక్కలతో అది చేయబడినటువంటిది. ఆ యొక్క శ్రేష్టమైన దూలాలతో వేయబడినటువంటిది. ఆ చెక్కుడు రాళ్లతో కట్టబడినటువంటిది దేవుని యొక్క మందిరం. ఎందుకు దేవుని మందిరం అంటే, మొట్టమొదటిగా మరి దేవుడు నివసించేటటువంటి ప్రదేశము. లేవియ కాండము 26వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. లేవియ కాండము 26వ అధ్యాయము 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. కాబట్టి నా మందిరమును మీ మధ్య ఉంచుతాను. నా మందిరమును మీ మధ్య, కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడు, కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడు, దేవదూతల చేత పొగడబడుతున్న దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఈ మానవుల ఆత్మలైనటువంటి మన దగ్గరికి వచ్చాడు. వచ్చంటున్నాడు, మీ మధ్యలో నా మందిరాన్ని పెడతాను. మీ మధ్యలో పెట్టిన తర్వాత నేనేం చేస్తాను అనంట, ఈ ప్రజల మధ్యలోకి దేవుడు రావడానికి ఇష్టపడతాను. మహాకాశంలో ఉన్నటువంటి దేవుడు, మహామహిమలో నివసిస్తున్నటువంటి దేవుడు ఎక్కడికి రావాలని కోరుకున్నాడు? నరమాత్రులమైనటువంటి మన దగ్గరికి రావాలని కోరుకుంటూ వచ్చాడు. దేవుడు ఎంత తగ్గించుకున్నాడు చూడండి. అయితే ఆ దేవుడు మన మధ్యలోనికి వచ్చి ఏం చేస్తానంటున్నాడు చూద్దాం. ప్రజల మధ్యలోకి వచ్చి ఆయన నిర్గమాకాండం 22వ అధ్యాయము 14:22 ప్రజల మధ్యలోకి వచ్చాడు, ప్రజల ముందుకు వచ్చేసాడు. 14:22 నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడవలే నిలిచెను. నీళ్లు విభజింపబడగా, ఇక్కడ జరిగిందేంటి? నీళ్లు విభజించినటువంటి దేవుడు వారితో పాటు ఆ సముద్రములో నడుస్తూ ఉన్నాడు. వారితో పాటు ఆ సముద్రములో నడుస్తున్నాడు ఆయన. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారి మధ్యలో నడుస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తాం, దేవుని యొక్క అడుగు జాడలు మహాసముద్రములో ఉండెను. 77వ కీర్తన 19వ వచనం, నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలి నడిపించితివే. నీ మార్గము సముద్రములో ఉంది. ఆయన సముద్రములో ఆ ప్రజలతో వస్తూ ఉన్నాడు. ప్రజలతో రావడమే కాదు, ప్రజల మధ్యలో నివసించాలని కోరుకున్నాడు. అందుకే దావీదు 66వ కీర్తనలో దహన బలులను తీసుకొని ఏం తీసుకుంటాడంట? దహన బలులు. దహన బలులు అంటే దేనిని దహన బలిగా అర్పిస్తారు? నిర్దోషమైన ఏడాది మగపిల్ల, గొర్రెపిల్ల కావచ్చు, అది మేకపిల్ల కావచ్చు, దాన్ని తీసుకొని నేను నీ మందిరానికి వస్తాను. 45వ కీర్తనలో కూడా చూడండి, ఇక్కడ నైవేద్యములు తీసుకొని అనే మాట 12వ వచనం, తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. చూడండి, తూరు కుమార్తె ఏం చేస్తూ ఉంది? నైవేద్యము తీసుకొని వస్తా ఉంది దేవునికి అర్పించడానికి. తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? మత్తయి సువార్త 2వ అధ్యాయం. తూర్పు దేశం నుండి బయలుదేరారు. వారు ఏం చేస్తూ ఉన్నారు?
బంగారమును సామ్రాణిని బోళమును 10వ వచనం 11వ వచనం వారా నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి వారు ముందుగానే సిద్ధపరచుకున్నారు, ముందుగానే ప్రిపేర్డ్గా ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు, దేవుణ్ణి దర్శించడానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఎలా రావాలి? ఇది అట్లా పెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం చూడండి ఒక మాట. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం. యెహోవా సన్నిధిని కనబడక. ఎలా కనబడకూడదంట? వట్టి చేతులతో. వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకే దీవెన అనుగ్రహించాడో ఆ దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది. కాబట్టి దేవుని సన్నిధిలో వట్టి చేతులతో రావద్దు. అర్థమైందా? నేను చెప్పిన మాట కాదు, లేకపోతే నేను రాసి ఇక్కడ పెట్టింది కాదు. వాక్యం చెబుతుంది, తూర్పు దేశపు జ్ఞానులు తమ పెట్టెలు విప్పి 100 మైళ్ళు దూరం నుంచి ఒంటెల మీద ప్రయాణం చేసి ఆ తూర్పు దేశపు జ్ఞానులు తీసుకుని వస్తా ఉన్నారు. వారు దహన బలులు తీసుకురావట్లా, ఏడాది గొర్రె పిల్లలు తీసుకురావట్లేదు, కానీ శ్రేష్టమైన 3 వస్తువులు తెచ్చారు. చూడండి, తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళం. ఎక్కువగా బంగారు సాంబ్రాణి బోళాన్ని వారు అర్పించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు బంగారాన్ని, ఎందుకు సాంబ్రాణిని, ఎందుకు బోళాన్ని కానుకలుగా తెచ్చారంటే, రాజులను దర్శించడానికి వెళ్ళినప్పుడు బహుమతులు తీసుకొని వెళ్ళడం ఆనవాయితీ. ఒక పెద్దవారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఫలమో పత్రమో అంటారు కదా, ఏదో ఒకటి తనకు కలిగింది తీసుకొని వెళ్ళి అక్కడ అర్పించి ఏం చేస్తారు? అయ్యా మా చేలో బండిన అని చెప్పి ఆ విధంగా వస్తారన్నమాట. షేబా దేశము నుండి, దక్షిణ దేశము నుండి ఒక రాణి బయలుదేరి సొలొమోను దగ్గరికి వచ్చింది. వచ్చిందా? చూడండి, దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం. దక్షిణ దేశం నుండి ప్రయాణము చేస్తూ రాజైన సొలొమోను దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత 2వ దినవృత్తాంతములు షేబా అనగా దేశము. ఆ రాణి ఏం చేసిందంట? సొలొమోనును గుర్చిన ప్రసిద్ధి విని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకుని గంధవర్గములను, విస్తారము బంగారం, రత్నములు వంచెల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చేసిందంట. ఎక్కడికి వచ్చింది? ఒక రాజు, సాధారణమైన ఒక రాజు, గొర్రెల కాపరి వాళ్ళ నాన్న. పశువుల కాపరి. నువ్వు పశువులు కాస్తున్నావా అంటే ఈ రోజుల్లో చాలామందికి చులకన. అర్థమైందా? కానీ ఒక ఏమంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కూడా అంత జీతం లేదు. ఒక 100 పశువులు కాసాడు అనుకో, ఏంటి నెలకు 500 అంట ఆయనకి. ఒక దానికి ఎంత వస్తుందమ్మా నెలకి? 100 పశువుల దగ్గర వసూలు చేస్తే ఎంత వస్తుంది? మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అంత జీతం వస్తుందా నెలకి? రాదు. అంత వాల్యూ ఉంది. సరే, ఇప్పుడుంది ఆ వాల్యూ, అంతకు పూర్వం అయితే లేదు. ఇక్కడ ఏం చేస్తూ ఉంది ఆమె? మరి షేబా దేశపు రాణి
మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గాలు అంటే ఆ దేశంలో దొరికే శ్రేష్టమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, అంతేకాకుండా బంగారం, అది ఎంత విస్తారమైన బంగారం. అర్థమైందా? ఇక్కడ మనం మార్కెట్కి వెళ్తే గ్రాముల లెక్క, తులాల లెక్క కొనాలి, కానీ ఆమె దగ్గర విస్తారమైన బంగారం వెంటబెట్టుకొని, రత్నాలు వెంటబెట్టుకొని సొలొమోను దగ్గరికి యెరూషలేముకి వచ్చేసింది. యెరూషలేముకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అవాక్ అయిపోయింది. అవాక్ అవడం అంటే ఏంటి? ఆశ్చర్యపోయింది. అబ్బాయి ఏంటి ఈ సొలొమోను జ్ఞానం ఏంటి? ఆయన ఏర్పాటు చేసినటువంటి క్రమం, పాటలు పాడేవారు ఎలా నిలబడి ఉన్నారు, వాయిద్యాలు వాంచేవాళ్ళు ఎలా ఉన్నారు, మందసం దగ్గర ఏ విధమైన పరిచర్య జరుగుతూ ఉంది, ఆ గుర్రాల శాలలు అంత మొత్తం తిరిగి చూసిందనమాట. ఆమెకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు ఆమె దగ్గర. ఆశ్చర్యపోయి ఒక్కసారి ఏమందో తెలుసా, నిన్ను కోరుకున్న దేవుడు, ఈ ప్రజలు చాలా అదృష్టవంతులు. చూడండి ఆ మాట, ఆ 8వ వచనం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద కూర్చుండి ఆసీనుడైనట్లు. ఎవరి సింహాసనం అమ్మా? అసలు దేవుడి సింహాసనం మీద మనుషులను కూర్చొని ఇస్తారా? ఈ లోకంలో ఉన్న దేవి దేవతలకు కూడా సింహాసనాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఒక కుర్చీ వేసి దాని మీద కూర్చోబెడతారు ఒక విగ్రహాన్ని. నువ్వు పక్కగా జరుగు, నేను వచ్చి కూర్చుంటా అంటే కుదురుద్దా? ఏం చేస్తారు? మా దేవతను తక్కువ చేసి నువ్వు వచ్చి కూర్చుంటావా దాని మీద అంటారు కదా. కానీ మన దేవుడైన యెహోవా తన సింహాసనమును దావీదు కుమారుడైన సొలొమోనుకు దాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏమంటుందో చూడండి. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడు అయినట్లు నీ యందు అనుగ్రహం చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. దేవుణ్ణి ఘనపరుస్తా ఉంది. యేసుప్రభు ఎవరు తెలీదా ఉంది, కానీ నీ దేవుడైన యెహోవా అంటుంది. ఇక్కడికొచ్చి తెలుసుకుంది. కాబట్టి ఈ విధంగా మరి ఆ యొక్క ఆమె తెచ్చినటువంటి బంగారమంతా, విస్తారమైనటువంటి రత్నాలు, చూడండి 9వ వచనంలో, ఆమె రాజునకు 240 మణుగుల బంగారము, విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చెను. కాబట్టి బంగారము రాజులను దర్శించుటకు వెళ్ళినప్పుడు బంగారము తీసుకుని వెళ్తారు. ఇప్పుడు ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు బంగారం తీసుకొచ్చారు అని అంటే ఏమని తీసుకొచ్చారు ఆయన్ని? చెప్పండి. ఒక రాజుగా, 2వ వచనంలో కూడా రాయబడింది కదా, మత్తయి సువార్త 2:2లో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వాళ్ళే ఆ ప్రశ్న వేశారు. కాబట్టి వారికి ముందుగానే తెలుసు ఆ యొక్క తూర్పు దిక్కున పుట్టినటువంటి నక్షత్రము ఎప్పుడైతే వారు కనిపెట్టారో, ఆ నక్షత్ర దర్శనం వారికి ఎప్పుడైతే ఇవ్వబడిందో అప్పుడే అనుకున్నారు, ఓ ఒక రాజు పుట్టాడు, ఒక రాజు పుట్టాడు. కాబట్టి మనం బయలుదేరి వెళ్దాం. ఆ సరాసరి యెరూషలేముకి తీసుకొచ్చిందా ఆ యొక్క తార. ఎప్పుడైతే తీసుకొని వచ్చిందో నక్షత్రం, వీళ్ళు ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చారు. అలా ఫాలో అయిన తర్వాత ముందుగానే ఈ యొక్క జ్ఞానులు, ఈ జ్ఞానులైన వారు సిద్ధపరచుకున్నటువంటి బంగారమును ఆ రాజుకు సమర్పించవలనని తీసుకొని వచ్చారు. 2వదిగా మనం చూద్దాం 11వ వచనంలో, సాంబ్రాణి. సాంబ్రాణి ఎవరికి వేస్తాం? సాంబ్రాణి వల్ల ఏమొస్తుంది? పొగ వస్తుంది కదా, వాసన, పొగ. కాబట్టి ఈ సాంబ్రాణి ధూపం ఎప్పుడైతే సిద్ధపరచబడి మందిరములో ఆ యొక్క పొగ చేత నింపబడుతూ వస్తుందో, దానిని స్వీకరించడానికి దేవుడు ఆ యొక్క మేఘం
ఆ ఏమంటారు తేజస్సుతో మందిరము నిండా నిండుకుంటాడు. వచ్చేస్తాడు. నాకు అర్పించబడే సువాసన సంబంధమైన ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను దేవుడు తీసుకొని ఏం చేస్తాడనంటే ప్రజల యొక్క పాపాన్ని క్షమిస్తాడు. అందుకే హారతి పడతారు. హారతి ఎందుకు పడతారు తెలుసా? ఊదుకడ్డీలు తిప్పుతూ ఉంటారు. కొంతమంది అయితే హారతి చేతులు పడతారు, కొంతమంది ప్లేట్లో పెట్టుకొని హారతి పడతారు. హారతి అనేది దేనికి సాదృశ్యం? ఈ పొగ అనేది దేనికి సాదృశ్యం అని అంటే దేవునిని ఘనపరచుట, దేవునిని గొప్ప చేయుట. ఏ విధమైన అటువంటివి మనం చేయడం లేదు. ఎందుకంటే పూర్వకాలంలో అహరోనుకు ఏర్పాటు చేయబడి ఆ యొక్క పదార్థాలన్నీ కూడా సిద్ధపరచమని మోషేకు ఆజ్ఞాపించాడు. వీటన్నిటిని నువ్వు సిద్ధపరిచి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములోనికి వాటిని తీసుకొని వచ్చి అర్పించాలని చెప్పాడు. కాబట్టి దేవునికి అర్పించేది సాంబ్రాణి. మొట్టమొదటిగా రాజుకు అర్పించేది బంగారము, రెండవదిగా దేవునికి అర్పించేది సాంబ్రాణి. ఇక్కడ బోళము అనేటటువంటిది రాయబడింది. బోళము అంటే చేదు వస్తువు. చేదు వస్తువు ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా శ్రమలు అనుభవించడానికి వచ్చాడు కనుక అది ఆయనకు కానుకగా అర్పించాడు. కాబట్టి తీసుకుని వారు ఏం చేస్తూ వచ్చారంట? కొంతమంది అయితే మోసుకొని వచ్చారు కదా, గంధవర్గాలు ఒంటెల మీద మోసుకొని వచ్చింది రాణి. వీళ్ళు పెట్టెలు మోసుకొని వచ్చారు. ఇక తూరు కుమార్తె ఏం చేస్తూ ఉంది? నైవేద్యం తీసుకుని వస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఆయన మందిరములోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలంట? నైవేద్యము తీసుకుని. కానీ దేవుడు కోరుకునేది ఏంటి? ఈ బంగారము, సాంబ్రాణి, ఈ బోళము, ఇతరమైనటువంటి వస్తువుల చేత మహిమపరచబడాలని ఇప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన మన కొరకు చేయవలసినటువంటి కార్యమంతా చేశాడు. ఈ దేవాలయమే లేకుండా చేశాడు. ఆయనే ఒక దేవాలయముగా మనలో ప్రవేశించాడు. మన శరీరాన్నే ఒక దేవాలయంగా భావించి ఈ శరీరంలో నివసించడానికి ఆయన సిద్ధపడ్డాడు. చదవండి 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం 2వ భాగంలో, నేను వారిలో నివసించి సంచరింతును. చాలు, నేను వారిలో నివసించి సంచరింతును. ఇప్పుడు వారి మధ్య ఉంటానన్న దేవుడు వారిలోనికి వచ్చాడు. మారిపోయింది. ఇక మనం బంగారము, సాంబ్రాణి, బోళము, ఇక లేకపోతే ఇతరమైన కానుకలు, నైవేద్యాలు ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తాం? అవన్నీ దేవునికి అవసరం లేదు. దేవుడు ముందే దావీదు అన్నాడు, కొమ్ములు డెక్కలు కలిగిన కోడల కంటే నా దేవుని స్తుతితో, ఈ స్తుతి ఆరాధన నా పెదవులతో, నా హృదయంతో, నా మనస్సుతో నేను నా దేవుణ్ణి ఘనపరుస్తాను అని చెప్తున్నాడు. కీర్తనలు 69, 30, 31 చదవండి. దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువైనటువంటి స్తుతిని దేవునికి అర్పిస్తూ రావాలి. కీర్తనలు 69, 30, 31 కీర్తనలతో నా దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. ఇది దేవుడు ఈరోజు కోరుకుంటున్నటువంటి పదార్థాలు. 1 ఎద్దు కంటే, 2 కొమ్మలను డెక్కలు గల కోడెల కంటే అది యెహోవాకు ప్రీతికరం. యెహోవాకు ప్రీతికరమైనది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు, కీర్తనలు, ఘనపరచుట. ఇవి లేకుండా నువ్వు ఎంత కానుక తెచ్చినా అది నిరుపయోగం, ఉపయోగం లేదు. ఈ ఉదయకాల సమయంలో దావీదు దహన బలులు తీసుకొని వస్తానని అన్నాడు. మళ్ళీ తర్వాత దావీదు ఏమన్నాడు తెలిసిన?
దహన బలులు నువ్వు కోరువాడవు కాదు. కీర్తనలు 51 16వ వచనం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకిష్టమైంది కాదు, విరిగిన మనసే నీకిష్టమైన బలులు. ఏం కావాలి చెప్పండి? దేవునికి విరిగిన మనస్సు కావాలి. దహన బలిని కోరేవాడు కాదు, బలిని కోరేవాడు కాదు ఆయన. దహన బలి ఆయనకి ఇష్టమైంది కాదు. ఎందుకంటే నా జనులు రాదగిన విధంగా నా దగ్గరికి వస్తున్నారు, కానీ వారు ఆ విధంగా ప్రవర్తించడం లేదు. వారు ఆ విధంగా తమ హృదయాన్ని దూరంగా పెట్టుకున్నారు. కాబట్టి నాకు కావాల్సింది ఏంటంటే విరిగిన మనస్సు. అందులో నుంచి రావాలి ఆర్తనాదం. అర్థమైందా? బట్టలు ఉతికితే ఒక శబ్దం వస్తుంది. వస్తుందా? మీరు ఉతికితే రావట్లేదా? చెప్పండి, వస్తుందా? అప్పుడు బట్టలు అరుస్తున్నాయా? బట్టలు ఏమైనా అరుస్తున్నాయి? అయ్యో అయ్యో అంటున్నాయి కదా. ఇలా మురికి వదులుతున్నప్పుడల్లా కేకలు పెడతా ఉంది అది. ఈ బండకు తగులుతుంది కదా. ప్రభు కూడా చెప్పాడు, వారిని తీసుకొని బండకేసి కొట్టానన్నాడు. బండకేసి కొట్టడం అంటే ఏంటి? మురికిపోవాలంటే క్రీస్తు అనే బండ మీద మనం కొట్టబడాలి. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే విరిగి నలిగినటువంటి మనస్సు. అలా కొడుతూ ఉంటే ఆ దెబ్బలకి మురికంతా ఎట్టుదట్టు చల్లా చెదురుగై ఆ చిందరవందరైపోయి ఏమైపోతా ఉంది? ఇట్లా ఒక్కసారి పిండగానే మురికంతా వెళ్ళిపోతుంది. కొట్టకుండా కూడా ఇప్పుడంతా వచ్చింది, కానీ అంత క్వాలిటీ రావట్లేదు. ఇదంతా మిషనరీతో చేస్తున్నారు, ఏమాత్రం ఉపయోగం లేదు. చాకలి వాని బట్టలు ఎంత తెల్లగా ఉంటాయో మామూలుగా మనం ఇంట్లో ఉతుక్కునే అంత తెల్లగా ఉండవు. అర్థమైందా? సరే, దాని గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు. కాబట్టి వాక్యం ఏంటంటే నువ్వు బలిని కోరువాడు కాదు, కోరిన యెడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. ఇప్పుడు మనం దేని చేద్దాం? తూరు కుమార్తెలాగా, దావీదు 66వ కీర్తన 13 లాగా మనం దేనితో దేవుని గణపరుద్దాం. కొమ్ములు డెక్కలు విస్తారమైన ఎద్దుల కంటే దహనబలి నాకు ఇష్టమైంది అని దేవుడు చెప్పడం లేదు. నాకు కావలసింది విరిగి నలిగిన హృదయం, దాంతో నన్ను ఆరాధించండి. కాబట్టి ఈ యొక్క స్తుతియాగము మన పెదవుల ద్వారా దేవుణ్ణి ఘనపరచడం మనము చేయవలసినటువంటిది. కాబట్టి ఆ విధంగా ప్రభువును ఘనపరుస్తూ దేవుని హృదయపూర్వకంగా మనము స్తుతించేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు కీర్తనలు 7 అధ్యాయాలు చూద్దామండి. కీర్తనలు 7 చివరి వచనం చదువుదాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌముడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వము ఇక్కడ సర్వాధికారి. ఆయన ఎవరంట? సర్వోన్నతుడు మాత్రమే కాదు, ఆయన సర్వాధికారి, సర్వం మీద అధికారి అయిన సర్వశక్తి కలిగిన వాడు. అబ్రహాంతో చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా ఎదుట నువ్వు నిందారహితుడిగా ఉండాలి. అర్థమైందా? దయ్యాలు కేకలు పెడతా ఉన్నాయి, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని అని కేకలేస్తుంది. ఒక ఆడికి దయ్యం పట్టి 2000 దయ్యాలు పట్టి కేకలు వేస్తూ ఉన్నాడు సమాధుల్లో ఉండి. సంకెళ్ళ చేత బంధించబడ్డాడు. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం. కేకలు వేస్తున్నటువంటి దయ్యాల గుంపు, వాటికి తెలుసు దేవుడెవరో.
4వ అధ్యాయము 33 చదువుంది. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు పట్టిన ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్మల్ని నశింపజేయవచ్చుతివా? నువ్వు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసాను. దయ్యాలకు ఎట్లా తెలుసు దేవుని పరిశుద్ధుడని? చూడండి, కొత్త నిబంధనలు ఇంకొక మాట చూపిస్తాను. యోహాను రాసిన యాకోబు పత్రిక, దయ్యములు కూడా వణుకుచున్నదంట. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దయ్యాలకు ఎట్లా తెలుసు అంటే ఇక్కడ చూద్దాం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి. దయ్యాలకు భయం ఉంది, మనుషులకు భయం లేదు. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే, దేవాలయము ఎంత శ్రేష్టమైంది. అది దేవుడు నివసించే స్థలం. ఆ దేవాలయంలో దేవుడున్నాడు. ఆయన చెవులు మనం చేసే ప్రార్థన మీద ఉన్నాయి, దాన్ని ఆలకిస్తూ ఉంటాయి. అంతేకాదు, మన ఆరాధనను ఆయన అంగీకరిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో విరిగి నలిగిన హృదయంతో దేవునికి అర్పణ మనం చెల్లించాలి. అదే అర్పణ, హృదయ అర్పణ. నీ దగ్గరున్న కానుకగా ముందుగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. ఆ హృదయం దేవునికి అవసరమైంది. అది సమర్పించడానికి నువ్వేం చేస్తూ రావాలంటే, కృతజ్ఞతాస్థుతులతో దేవుని ఘనపరిచేవాడిగా నువ్వు ఉండాలి. అలా దేవునికి ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తావో, ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. లేచి నిలబడండి, ఒక పాట. సర్వోన్నతుడైన దేవుని నామమును, మరి మార్కు సువార్త 5లో కూడా వ్రాయబడుతూ వచ్చింది. సేనా దయ్యం పట్టినటువంటి వ్యక్తి, దేవుడు సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆ విధంగా ఈ సమయంలో 170వ పాట, పాత పుస్తకంలో 168. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పారములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. ఇహ పారములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కళంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కళంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము.
దూతగణములెల్లా ఆరాధించెడిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణము ఆరాధించెడిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. 4:5 నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో. ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా, ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా, పూజించద నిన్ను నాదు జీవితమంతా, పూజించద నిన్ను నాదు జీవితమంతా. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి, సమస్తమును చేయుటకు చితివి. సమాధానకర్త నీకే వందన స్తుతులు, సమాధానకర్త నీకే వందన స్తుతులు. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పారములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహ పారములలో ఆయన మహిమ ఉన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా సైన్యముల యెహోవాని. మోకరించండి, ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి,